పురాణం 25వ అధ్యాయం. కార్తీక మాసంలో 25వ రోజు చేయవలసిన విధులు. 25వ రోజు బహుళ దశమి. దిక్పాలకులను పూజించాలి. పుల్లని పదార్థములను తినకూడదు. ఉపవాసం ఉండాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయాలి. అఖండ కీర్తి సంపదలు సమకూరుతాయి. 25వ రోజు చేయవలసిన పారాయణం. దుర్వాసుడు అంబరీషుని శపించడం. అంబరీష, పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వల్ల నీకు ఈ అనార్థం వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయము. ఇక నాకు సెలవు ఇప్పించవలసింది కానీ పండితులు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం ఏం పెద్దది కాదు. జలపానం చేయడం వలన బ్రాహ్మణుని అవమానపరచడం కూడా కాదు. ద్వాదశి నిష్టకు భంగం కలగదు. అప్పుడు దూర్వాసుడు నన్ను నిందించలేడు. నేను చేసిన పూర్వ పుణ్యఫలం నశించదు. కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందినని వారి ఎదుటనే నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణంలోనే దూర్వాసుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకుని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పడపట కొరుకుతూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యం! అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధం తిన్నవాడవును. మరో జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేస్తూ అది కూడా భోజనంతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి అవుదువే కానీ హరిభక్తుడు కాదు. శ్రీహరి నన్ను అవమానించడు, శ్రీహరిని అవమానించడే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు ఉండడు. నీవు మహాభక్తుడవని అది గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరచుటకే నీతిని త్రాగావు. అంబరీష, నీవు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావు. ఇప్పుడు నీ వంశం కలంకమైనది అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడలాడుచు చేతులు జోడించి, మహానుభావ, నా అజ్ఞానము చేయి పొరపాటు చేసేదని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడమని అతని పాదములపై పడి వేడుకున్నాడు. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకలతో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వరాహంగాను, సింహంగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యములైనటి రాజుగాను, పాషాండ మతస్థునిగాను, పాపపూతి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టతువుగా కానీ ఆవేశంతో శపించాడు. ఇంకను కోపం తగ్గక మరల శపించడానికి పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు. మునివర్య, మీ శాపం అనుభవించునని ప్రాధేయపడ్డాడు. ఆయన దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును ఉత్తరింపజేశాడు. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభులతో అగ్నిజ్వాలను కలుకుచు దూర్యాసుని వైపు రాగా అంతట దుర్వాసుడు ఆ చక్రం తనని మసి చేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడాన్ని పరిగెత్తసాగాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసును తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహాములను, దేవములోని దేవలోకంలోని దేవేంద్రుని, బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుని, కైలాసంలో వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిన వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమైన పంచవింశోధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం.